వ్యూయర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ మిడ్ డే న్యూస్ ఎక్స్ప్రెస్. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్ లో చూద్దాం. స్వర్ణాంధ్ర 2047 సంకల్పంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఈసారి ఈ వ్యర్థాల సేకరణ సురక్షితంగా రీసైకిల్ చేయడం అనే థీమ్ ను ఎంచుకున్నాం. చెత్త నుంచి సంపద సృష్టితోనే సర్క్యులర్ ఎకానమీ సాధ్యమవుతుంది. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అనేది వ్యర్థాల సేకరణ కేంద్రాల నినాదం కావాలి. ఈ కార్యక్రమంలో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనాలి అని చంద్రబాబు తెలిపారు. ఏపీలో ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ మార్గదర్శకాల నిబంధనలతో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రూప్ 1లో రెల్లి సహా 12 ఉపకులాలకు 1%, గ్రూప్ 2లో మాదిగ సహా 18 ఉపకులాలకు 6.5%, గ్రూప్ 3లో మాల సహా 29 ఉపకులాలకు 7.5% రిజర్వేషన్ కల్పించింది. ఉద్యోగాల్లో 200 రోస్టర్ పాయింట్లు అమలు చేయనుంది. 3 కేటగిరీల్లో మహిళలకు 33.3% రిజర్వేషన్లు వర్తిస్తాయి. అర్హులు లేకుండా తదుపరి నోటిఫికేషన్కు ఖాళీలను బదలాయిస్తారు. మద్యం కేసులో సిట్ విచారణపై తనకేమీ అత్యుత్సాహం లేదని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. తనకు తెలిసిన విషయాలు చెప్పానని, మరోసారి పిలిస్తే వస్తానని పేర్కొన్నారు. ఈ నెల 18న విచారణకు సిట్ నోటీసులు ఇచ్చింది. అయితే నేను అత్యుత్సాహంగా ముందుగానే వచ్చి వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా చెప్పబోతున్నాననే భ్రాంతిని కొన్ని మీడియా సంస్థలు కలిగించాయి. ఇలాంటి జర్నలిస్టు ప్రమాణాలు మానుకోవాలని పేర్కొన్నారు. తెలంగాణలో జపాన్కు చెందిన ఎన్టీటీ డేటా సంస్థ 10,500 కోట్ల రూపాయలు భారీ పెట్టుబడులు పెట్టనుంది. జపాన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. 25,000 జీపీయూలతో ఏఐ సూపర్ కంప్యూటింగ్ క్లస్టర్ను లిక్విడ్ ఇమర్షన్ టెక్నాలజీతో నిర్మించనున్నట్లు తెలుస్తోంది. తోషిబా అనుబంధ సంస్థ టీటీడీఐ కూడా హైదరాబాద్ శివారు రుద్రారంలో 592 కోట్ల రూపాయలతో పరిశ్రమ ఏర్పాటుకు సీఎం బృందంతో ఎంఓయూ కుదుర్చుకుంది. నేషనల్ హెరాల్డ్ కేసులో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. 2011లో యూపీఏ ప్రభుత్వ హయాంలోని సిబిఐ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిందన్నారు. ఆ సమయంలోనే కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బెయిల్ పొందారని పేర్కొన్నారు. నేషనల్ హెరాల్డ్ కు సంబంధించి 2,000 కోట్ల రూపాయల ఆస్తులను కాజేసేందుకు వారు ప్రయత్నించారని ఆరోపించారు. వారికి చట్టాలు వర్తించవా అని ప్రశ్నించారు. నేషనల్ హెరాల్డ్ కేసుపై సీఎం రేవంత్ ఎందుకు స్పందించడం లేదని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ప్రశ్నించారు. ఓవైపు కాంగ్రెస్ నేతలంతా వీధుల్లో నిరసనలు తెలుపుతుంటే రేవంత్ మాత్రం తన బాస్లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ విషయంలో మౌనం ఎందుకు పాటిస్తున్నారు? నాకొక్కడికే ఇది తేడాగా అనిపిస్తోందా అని సెటైర్ వేశారు. రక్షణ రంగంలో భారత్ స్వయం ప్రతిపత్తి సాధించేలా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్లో పర్యటించిన ఆయన పలు అంశాలపై మాట్లాడారు. మేము 2014లో అధికారం చేపట్టినప్పుడు రక్షణ ఎగుమతులు 600 కోట్ల రూపాయల వరకే జరిగేవి. ప్రస్తుతం 24,000 కోట్ల రూపాయలకు చేరాయి. ఇక్కడితో సంతృప్తి పడం. 2029 నుంచి 2030 వరకు ఎగుమతులను 50,000 కోట్ల రూపాయలకు చేర్చాలనేది మా లక్ష్యం అని పేర్కొన్నారు. తాజాగా ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూతురు హర్షిత కేజ్రీవాల్, సంభవ్ జైన్ వివాహం ఘనంగా జరిగింది. ఐఐటి ఢిల్లీలో చదువుకునే సమయంలో హర్షిత, సంభవ్ మధ్య పరిచయం ఏర్పడింది. కపూర్తలా హౌస్ లో జరిగిన వీరి పెళ్లి వేడుకకు ఆప్ ముఖ్య నేతలతో పాటు ఇతర పార్టీల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పంజాబ్ సీఎం భగవంత్ మాన్ భాంగ్రా డాన్స్ తో అలరించారు. కేజ్రీవాల్ కూడా తన భార్యతో కలిసి స్టెప్పులేశారు. కాల్పుల విరమణపై ఉక్రెయిన్, రష్యా మధ్య చర్చలు ఓ దశకు వచ్చాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. దీర్ఘకాలిక వివాదాన్ని ముగించేందుకు కృషి చేస్తున్నానని, ఈ ప్రాసెస్ లో తాను ఏ ఒక్కరికి అనుకూలంగా లేనట్లు చెప్పారు. ఈ చర్చలను పుతిన్, జెలెన్స్కీలలో ఎవరు కష్టతరం చేసినా వారిని మూర్ఖులుగా పరిగణిస్తామన్నారు. ఆపై శాంతి ఒప్పందంలో మధ్యవర్తిత్వం నుంచి వైదొలుగుతామని తెలిపారు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడి కొనసాగుతోంది. దీనాజ్పూర్ జిల్లాలో భాబేష్ చంద్ర అనే హిందూ నేతను దుండగులు దారుణంగా కొట్టి చంపారు. బంగ్లాదేశ్ పూజా ఉద్యాపన్ పరిషత్ సంస్థకు ఆయన ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. 4 వ్యక్తులు బైక్ పై వచ్చి ఆయన కిడ్నాప్ చేశారని, మృతదేహాన్ని తిరిగి తీసుకువచ్చి ఇంటి ముందు పారేశారని కుటుంబీకులు పోలీసులకు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మలయాళం సినిమాలు దృశ్యం 2 అన్ని భాషల్లో రీమేక్ అయ్యి మంచి విజయాలు అందుకున్నాయి.
దృశ్యం 3 తెరకెక్కించే పనిలో డైరెక్టర్ జితూ జోసెఫ్ బిజీగా ఉండగా ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. దృశ్యం 3ని రీమేక్ చేయకుండా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో అన్ని భాషల్లో కలుపుకొని 500 కోట్ల రూపాయలు వసూలు చేయాలని హీరో మోహన్ లాల్ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. పంజాబ్ కింగ్స్ తో తలపడి ఓడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ చెత్త రికార్డ్ మూటగట్టుకుంది. హోమ్ గ్రౌండ్ లో 46 మ్యాచ్లు ఓడిన జట్టుగా నిలిచింది. గతంలో ఈ రికార్డు ఢిల్లీ పేరిట ఉండేది. ఆ జట్టు అరుణ్ జైట్లీ స్టేడియంలో 45 మ్యాచ్లు ఓడింది. కాగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం చిన్నది కావడం ఆర్సీబీకి తొలి నుంచి మైనస్ అని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి ఆర్బీఐ వద్ద 879 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. దీని విలువ 6.83 లక్షల కోట్ల రూపాయలు అని అంచనా. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తల నేపథ్యంలో పసిడి నిల్వలు పెంచుకునేందుకు ఆర్బీఐ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా 2024లో ఏకంగా 72.6 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులన్నీ పసిడి నిల్వలు పెంచుకుంటున్న క్రమంలో ఆర్బీఐ కూడా అదే కోవలో పయనిస్తోంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.